అందరికీ ఒక టీం వర్క్. ఈ టీం వర్క్ అంటే మనము కలయిక 10 మంది, 8 మంది, 7 మంది, 6 మంది, 5 మంది, నలుగురు కానివ్వండి, ఇది ఒక టీం. ఆ టీంకు ఎవరొకరు ఒక అధ్యక్షుడు, లేదంటే ఒక నాయకుడు, లేదంటే ఒక ఫ్రెండ్ ఖచ్చితంగా ఉంటాడు. ఈ టీంలో ఎక్కడ ఏమి చేయాలన్నా, ఏమి మాట్లాడాలన్నా, ఏమి చేయి కదపాలన్నా, నోరు కదపాలన్నా ఆ ఫ్రెండ్ కావచ్చు, ఆ నాయకుడు కావచ్చు, ఆ మెయింటెనెన్స్ కావచ్చు, ఈ విధానాలలో ఖచ్చితంగా వాటిని గుర్తింపు చేసే విధంగా, క్లుప్తంగా మాట్లాడే విధంగా, వివరించే విధంగా, వివరణ అడిగే విధంగా ఈ టీం ఉంటుంది. ఈ టీంలో ఈ అధ్యక్షుడు కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఆ విధి విధానాలు అమలు చేసుకునేటప్పుడు ఎక్కడ కూడా లొసుగులు లేకుండా టీం ఉంటే టీంకు మంచి భవిష్యత్తు, బలం ఉంటుంది. వీటిలో ఈ 5 మంది, 6 మంది, 7 మంది, 8 మంది, 9 మంది, 10 మందిలో ఇబ్బందులకు గురి చేసే విధానాలు, ఒకరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకరి గురించి, ఇంకొకరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకరి గురించి, ఇంకొకరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకరి గురించి, ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తే టీం ఫెయిల్ అయిపోతుంది. ఎక్కడ కూడా అది సభ్య సమాజంలో కావచ్చు, మీరు ఎక్కడైనా కానీ మాట్లాడే విధానంలో కావచ్చు, మీరు ఎక్కడైనా కలిసే విధానంలో కావచ్చు, మీరు కొన్ని విషయాలలో మాట్లాడుకోవడంలో కావచ్చు, పూర్తిగా ఫెయిల్ అవుతారు. కాబట్టి టీం అది ఎవరైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మంచి ఆలోచన విధానాలతో ఉంటే ఆ టీం చాలా బలంగా ఉంటుందని తెలియజేస్తాను.